నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి తల్లికి వందనం పథకంపై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం విజయవంతం చేసేందుకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలి అన్నారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నారని, సంబంధిత సొమ్ము పాఠశాల, కళాశాల విద్యార్థుల ఫీజు చెల్లింపులకు మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. తల్లులకు ఎవరైనా బ్యాంకులో వ్యక్తిగత రుణాలు ఉన్నట్లయితే సంబంధిత రుణాల వాయిదా చెల్లింపులకు ఈ సొమ్మును మినహాయించుకోవడం కుదరదు అని అన్నారు. భవ్య భీమవరం పేరిట చేపట్టిన అభివృద్ధి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తయ్యేలా కృషి చేయాలని దాతలు, అధికారులకు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ నాగరాణి భవ్య భీమవరం అభివృద్ధి పనులపై దాతలు, అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే పనులు ప్రారంభించి 6 నెలలు దాటిందని, వచ్చే ఆగస్టు 15 నాటికి పనులను పూర్తి చేసేలా కృషి చేయాలని అన్నారు. భీమవరం పాత బస్టాండ్ పనులపై సమీక్ష చేస్తూ ఇంకా ఏమేం పనులు చేయాలని ఆరా తీశారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆదిత్య పార్క్ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేయనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు యాంటీ టొబాకో సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జిల్లా టొబాకో కోఆర్డినేటర్ గంటా బాలా తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 7, 8, 9 తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ క్యాంపెయిన్ లో పాల్గొనవచ్చునని, జూలై 21లోగా విద్యార్థులు 40 పేజీల నోట్బుక్ లో ప్రతిజ్ఞ రాసుకొని ఎక్కువ సంతకాలు తీసుకుని వచ్చిన వారికి జిల్లాలో ఉన్న ఒక్కో మండలానికి 3 బహుమతులు ఇస్తారని తెలిపారు. ఆయా మండలాల్లో గల హైస్కూల్ హెడ్ మాస్టర్స్ శ్రద్ధ తీసుకుని ఎక్కువ సంతకాలు సేకరించిన 3 స్కూల్ నుండి ఎంపిక చేసి మండల విద్యాధికారికి పంపాలని తెలిపారు. అత్తిలి మండలం ఆరవల్లి రైల్వే గేట్ సమీపంలో తణుకు పట్టణానికి చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. స్కూల్ పిల్లల్ని ఎక్కించుకునేందుకు తణుకు నుండి ఆరవల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఇరగవరం మండలం రేలంగి శివారు గమళ్లపాడు గ్రామం, అత్తిలి మండలం పాలి గ్రామాల మధ్య ప్రైవేట్ స్కూల్ బస్సు పంట చేలోకి బోల్తా కొట్టింది. ఈ బస్సు పెనుమండ నుండి విద్యార్థులను తీసుకుని పాలి మీదుగా తణుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బోల్తా కొట్టగానే స్థానికంగా పొలం పనులు చేసుకుంటున్న రైతులు బస్సు వెనుక అద్దాలు పగలగొట్టి విద్యార్థులను రక్షించారు. గాయపడిన వారిని 108 వాహనంలో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ తో బస్సు బోల్తా పడిందంటూ స్థానిక రైతులు తెలిపారు. ప్రమాద వివరాలు తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తణుకు శ్రీ సాయి కాలేజీ స్కూల్ కు సంబంధించిన బస్సు ప్రమాదానికి గురైన సందర్భంగా డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఇరగవరం ఎస్ఐ జానా సతీష్ తెలిపారు. విద్యార్థులతో పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు, వెలుగలవారిపాలెం, పెనుమంట్ర, జుత్తిగా, రామేశ్వరం గ్రామాలకు సంబంధించిన 20 మంది విద్యార్థులతో పాలి గ్రామం మీదుగా తణుకు వస్తూ రేలంగి శివారు గమళ్లపాడు వద్ద అదుపు తప్పి కుడివైపుగా ఉన్న వరి పొలాల్లో స్కూల్ బస్సు పడిపోయింది అన్నారు. జిల్లా అధికారులైన ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, కలెక్టర్ నాగరాణి, తణుకు సర్కిల్ సిఐ తహసీల్దార్ ఎం సుందర్రాజు ఆదేశాల మేరకు వెంటనే సంబంధించి సాయి కాలేజ్ స్కూల్ విద్యార్థులను అంబులెన్స్ నందు తణుకు హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో బాదంపూడి స్వరూప, కౌరు పల్లవి, అమిరపు రేష్మాంజలి, చిరాకు అశోక్ గాయపడినట్లు తెలిపారు. కొందరు విద్యార్థులకు చిన్న గాయాలయ్యాయి. తణుకులోని వివిధ హాస్పిటల్స్ నందు వారు చికిత్స పొందుతున్నారు. ప్రాణహాని మాత్రం లేదు అన్నారు. సాయి కాలేజ్ స్కూల్ బస్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా నడిపితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బాధ్యతగా తీసుకుని నిరంతరం బస్సులను పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇరగవరం మండలంలో జరిగిన స్కూల్ బస్ ప్రమాదంలో గాయపడి తణుకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, అయితే అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు అన్నారు. స్కూల్ బస్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రవర్తన, వారి వ్యవహార శైలిపై యాజమాన్యాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కోరారు. చాలా మంది బస్ డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
శాఖపరమైన అధికారులు బస్సుల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరారు. మరోసారి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్తిలి మండలం బాలి గ్రామం దగ్గర తణుకు సాయి విద్యా సంస్థలకు చెందినటువంటి బస్సు ప్రమాదం జరిగి పంట చేనులోకి పడిపోవటం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా బస్సులో ఉన్నటువంటి 22 మంది పిల్లలు కూడా క్షేమంగా ఉండటం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇద్దరికి అందులో కొంచెం గాయాలైనట్టు కూడా డాక్టర్లు చెప్పారు. కానీ వారిని కూడా ఈరోజు ఫస్ట్ ఎయిడ్ చేసి సివియారిటీ లేనందువల్ల వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము కోరేది ఒకటే, ఈరోజు ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఇటువంటి ప్రమాదం జరుగుతుంది. ఈరోజు అదృష్టం చేస్తూ వారందరికీ కూడా ఎవరికి కూడా పెద్దగా ఏమీ జరగకపోవడం చాలా అదృష్టం. ఈరోజు అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పెట్టి అవసరమైతే మానిటరింగ్ పెట్టుకొని బస్ డ్రైవర్లు ఏ విధంగా ఉంటున్నారనేది మేము కూడా చూస్తున్నాం. సగం మంది బస్ డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నారు. సో అది ఈ విధంగా ఎటువంటి ప్రమాదాలు కారణాలు మొదటిది ఫోన్లు మాట్లాడటం. ఈరోజు దీని వెనుక ఏ విధంగా ఉందనేది కూడా వారు అన్నీ కూడా పరిశీలించి కఠినంగా వ్యవహరించే విధంగా కూడా ఉండాలి వీళ్ళకి బస్సు ప్రమాదాలు. అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ కూడా మేము అన్ని బస్సులు కూడా వాటి ఫిట్నెస్ కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది. బ్రేక్ కూడా అయిందా లేదా అనేది కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది. అన్నీ ఇంటాక్ట్గా ఉంటేనే వారికి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అంతే తప్పితే ఈరోజు ఎటువంటి బ్రేకులు లేకుండా, లేకపోతే సర్టిఫికెట్లు లేకుండా, సరైన డాక్యుమెంట్లు లేకుండా బస్సులు నడిపితే మాత్రం దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా దీని మీద బాధ్యతగా తీసుకుని అందరికీ కూడా తెలియజేసి డ్రైవర్లను కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు పెట్టుకుంటూ ఉండి రెగ్యులర్గా కూడా వారికి కూడా కౌన్సిలింగ్ చేస్తూ డ్రైవర్లు బస్సులు నడిపేటప్పుడు ఫోన్లు మాట్లాడకుండా చేస్తే మొదటగా ఇటువంటి ప్రమాదాలు అవాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్ లైన్ల మరమ్మతు దృష్ట్యా తణుకు, అతిలి, ఇరగవరం మండలాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. తణుకు మండలంలోని హైవే రోడ్, ఎన్జిఓ కాలనీ, సాయి హాస్పిటల్ ప్రాంతం, కొమ్మాయి చెరువు కుంత, ఉమెన్స్ కాలేజ్ రోడ్, సజ్జాపురం ఏరియా, బ్యాంక్ కాలనీ, సూర్యాలయం వీధి, శ్రీ సమాజం ప్రాంతం, బిపిఎల్ షోరూమ్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. అత్తిలి మండలం అత్తిలి, పాలి, కేఎస్ గట్టు, వరిగేడు, బల్లిపాడు, గుమ్మంపాడు గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, తిరుపతిపురం, పాలూరు, మంచిలి, కొమ్మర, ఈడూరు, కంచుమర్రు, స్కిన్నెరపురం గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే అందించాలని, కూటమి హామీ మేరకు ఇంటి స్థలాలు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని జిల్లా సిపిఎం కార్యదర్శి జేఎన్వి గోపాలన్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నరేంద్ర సెంటర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా నిర్మాణాలు పూర్తి చేయకపోవడం అన్యాయం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కెతా గోపాలన్, కౌరు పెద్దిరాజు, చింతకాయల బాబురావు, కరి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి అజయ్ కుమారి, త్రిమూర్తులు, దనికొండ శ్రీనివాస్, క్రాంతిబాబు, బళ్ళ చిన్నవీరభద్రం, కామన మునిస్వామి, ఆసియా, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. ముఖ్యంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి ఇవాళ జిల్లాలో 20,000 మంది పైగా లబ్ధిదారులు ఉన్నారు. అలాగే తణుకులో వాస్తవంగా లబ్ధిదారులు ఎక్కువే ఉంటారు, కానీ కేవలం 912 ఇళ్ళు మాత్రమే టిడ్కో ఇళ్లలో శాంక్షన్ చేశారు. కానీ టిడ్కో ఇళ్ల కోసం భూమి కొనుగోలు చేసి 15 ఏళ్ళు అయ్యింది. కానీ ఇప్పటి వరకు కూడా టిడ్కో ఇళ్ళు నిర్మించి ఇవాళ ప్రజలకు ఇవ్వలేదు. మరి 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ టిడ్కో ఇళ్ళు నిర్మాణం అన్నది ఈ ప్రభుత్వమే ప్రారంభించింది. ఆ 5 ఏళ్ళు నిర్మాణం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఎప్పటికీ కూడా టిడ్కో ఇళ్ళు నిర్మాణం చేసి పేద ప్రజలకి ఇవ్వడం అన్నది ఇవ్వట్లేదు.
జనవరి సంక్రాంతి అంటారు, అలాగే ఉగాది అంటారు. ఇలాగ అనేక సంవత్సరాల నుంచి సంక్రాంతి వెళ్ళిపోయి, ఉగాది వెళ్ళిపోయి, డిసెంబర్ వెళ్ళిపోయి, కానీ పేదవాళ్ళకి మాత్రం ఎక్కడా కూడా గృహాలు ఇవ్వడం లేదు. ఇవాళ ముఖ్యమంత్రులు మంత్రులు మాత్రం వాళ్ళ గృహాలని నెలల్లో కట్టుకుంటున్నారు, కానీ పేదలకు మాత్రం దశాబ్దాలు అవుతున్నప్పుడు కూడా ఇళ్ల నిర్మాణాలు చేయట్లేదు. అందుకే ఇవాళ సిపిఎం పార్టీ తరఫున వెంటనే ఏదైతే టిడ్కో ఇళ్ళు ఉన్నాయో వెంటనే నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025 కేంద్ర బృందం పెనుమంట్ర మండలం మార్టేరులో తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 25 గ్రామ పంచాయతీలు ఎంపిక చేయగా వాటిలో పెనుమంట్ర మండలం మార్టేరు ఒకటి. ఈ బృందంలో రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ ఫీల్డ్ ఎం మధుమతి, డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ వెస్ట్ గోదావరి ఎం సంతోష్ కుమార్, మార్టేరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, బసంతిదేవి ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, లోదరన్ చర్చ్, కమ్యూనిటీ టాయిలెట్, SWPC షెడ్, గుండం చెరువు, డ్రైన్ అవుట్లెట్లు ఈ ప్రదేశాల్లో తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ నందు గ్రామ పంచాయతీ రిజిస్టర్, అంగన్వాడీ, ఆసుపత్రి నిర్వహణ రిజిస్టర్లు కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీఓ రాంబాబు, గ్రామ సచివాలయ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు. డెంగ్యూ మాసోత్సవ ర్యాలీ సందర్భంగా గురువారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గణపవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ARK పరమేశ్వర్లు అధ్యక్షతన ప్రభుత్వాలు చేపట్టే జూలై 1 నుండి 31 వరకు కాసిపాడు గ్రామంలో డెంగ్యూ మాసోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వర్లు మాట్లాడుతూ ఈ సీజన్లో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటి యొక్క లక్షణాలైన తీవ్రమైన జ్వరం, 108 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న కీళ్లు, కండరాల నొప్పులు, వణుకు, బలహీనత, అలసట, చర్మంపై దద్దులు వంటి లక్షణాలు ఉంటాయని వెంటనే ఆసుపత్రికి రావాలని కోరారు. సమాజంలో విద్య, వైద్యం రెండు అతి కీలకమైనవని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు లాయన్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెనెత్స రంగప్రసాద్ రాజు అన్నారు. గురువారం ఉండి మండలం కోలమూరు గ్రామంలో హైస్కూల్ విద్యార్థులకు దాతలు గణరాజ్ రాజేష్, పామ్ రవికుమార్ ఆర్థిక సౌజన్యంతో 30 మంది విద్యార్థులకు బస్ పాస్లు అందజేశారు. ఈ సందర్భంలో జరిగిన సభకు పాఠశాల HM విజయ్ భాస్కర్ అధ్యక్షత వహించారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థుల కోసం బస్ పాస్లు అందించడం శుభదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో కొనపరాజు రామచంద్రరాజు, కాగిత మహంకాళి, కన్నెగంటి రుత్కళ, సత్యబ్రహ్మారెడ్డి, గుట్టుముక్కల రాము, కలిదిండి సీతారామరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, పూసపాటి వెంకటరామరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోలమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి దాతలు పాము రవికుమార్ గారు, గండ్రోజు రాజేష్ గారు ఆర్థిక సహాయంతో విద్యార్థులకి బస్ పాస్లు అందించడం జరిగింది. సమాజంలో విద్య, వైద్య చాలా ఉన్నతమైనవి. మరి విద్యను ప్రోత్సహిస్తున్న రవికుమార్ గారిని, రాజేష్ గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. సమాజంలో భాగంగా లయన్స్ క్లబ్ అందించే సేవా కార్యక్రమాల్లో అనేకమైన విద్యా సంబంధమైన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఇతర గ్రామాల్లో దూరస్థంగా ఉండి పాఠశాలకి దూరమైనటువంటి విద్యార్థులకి సౌకర్యార్థం దాతలు పాము రవికుమార్ గారు, గణరాజు రాజేష్ కుమార్ గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులకి బస్ పాసులు ఇవ్వడం జరిగింది. మేము చేపట్టేటువంటి అనేకమైన విద్యా సంబంధ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యార్థులు 100% పాఠశాలకు హాజరయ్యి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలతో పాటు మాలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా పొంది విద్యాపరంగా ఉన్నతంగా ఎదగాలని మా క్లబ్ ఆశయం. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు వాండ్ర గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సారే సమర్పించారు. తొలుత అమ్మవారిని శాకంబరంగా అలంకరించి గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయం నుంచి పోలేరమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా సారె బిందులతో కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామంలోని దుర్గమ్మ, సీతాదేవి, మహంకాళమ్మ, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ ఊరేగింపులో అత్తాకోడళ్లు, వదిన ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, క్షత్రియ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి నైవేద్యాలు అనంతరం రామాలయంలో భారీ అన్న సమారాధన జరిగింది. మాట్లాడకండి, ఒకసారి అందరూ చూడండి. కొట్టాల్సిన టైంలో కొట్టరా.
ఈరోజు వాండ్రం గ్రామంలో మొట్టమొదటిసారిగా శ్రీ పోలేరు అమ్మవారిని శాకాహారి అమ్మవారిగా అలంకరణ చేసి ఈరోజు ఆషాఢ మాసంలో అలాగే సారి పెట్టడం జరిగింది. క్షత్రియ మహిళలందరూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు శివారు గుత్తులవారిపాలెంలో తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంటికి రాకుండా ఆమెతోనే ఉంటున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్తతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టి అమానుషికంగా కొట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాలకోడేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఉండిని తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కోరారు. వాండ్ర గ్రామంలో 12 లక్షలతో నూతనంగా నిర్మించిన రహదారిని కెనరా బ్యాంక్ సహకారంతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ బెడ్ ను పెదమరం పరిధిలో నిర్మించిన వంతెనను గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామరాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రజలంతా ముందుకు రావాలని, లా అండ్ ఆర్డర్ నిర్వహణతో పాటు విద్య, వైద్యం వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు కరిమెరక నాగరాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కందుల రాధా బలరాం, జనసేన మండలాధ్యక్షుడు ఎడవల్లి వెంకటేశ్వర్లు, నాయకులు జుత్తిగ శ్రీను, కరిమెరక శ్రీను, ఏడంగి యేసు, తోట శ్రీరాములు, శ్యామ్, కాగిత బుజ్జి, వనుమ శ్రీను, రెడ్డిపల్లి సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాస్, ఏఈ హరినాథరాజు, గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, విఆర్ఓ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. వాండ్రం అభివృద్ధి కోసం మరి గతంలో ఒక 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఆక్రమణలు దాసరి కృష్ణ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆక్రమణలను తొలగించి అక్కడ ఒక రోడ్డు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్న వెంటనే దానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా తక్కువ సమయంలోనే ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్ చేయటం 12 లక్షల రూపాయల వ్యయంతో చాలా సంతోషం. అలాగే కెనరా బ్యాంక్ వారు సత్యనారాయణ రాజు గారు మేనేజింగ్ డైరెక్టర్, కెనరా బ్యాంక్ వారిని ఇక్కడ ఉన్న నీటి సమస్య చెప్పిన తర్వాత వారు ఒక 26-27 గ్రామాల వరకు ఈ మైక్రో ఫిల్టర్స్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇంకా నా స్నేహితులు చాలామంది చాలా ప్లాంట్స్ ఇవ్వటం, అలాగే నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కానీ అన్నీ కలిపి అన్ని గ్రామాల్లో మనకున్న 72 గ్రామాల్లో కూడా రాబోయే 45 రోజుల నుంచి ఒక 2 నెలల లోపుగా సగం పైన కంప్లీట్ అయిపోయినాయి. రాబోయే 2 నెలల్లో ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన మాదిరిగానే ప్రతి గ్రామంలో కూడా మైక్రో ఫిల్టర్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎక్కడా కూడా కాలువలు కలుషితం అవ్వకుండా, అది చేపల చెరువు నీరు కావచ్చు, రొయ్యల చెరువు నీరు కావచ్చు, కాలువ గట్ల మీద ఆక్రమించుకున్న ఇళ్ళ నుంచి వచ్చే ఆ మురుగు కావచ్చు, ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవటం ప్రారంభించాం. ఇంత మునుపు కొన్ని ఆగిపోయిన భవనాలు చూస్తే దాసరి కృష్ణ గారు కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ని వాళ్ళ సొంత నిధులతోనే పూర్తి చేస్తాం దాతల సహకారంతో అని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం వద్ద నిధులు లేమైతే ఉంది. కాబట్టి ప్రజలే నడుం బిగించి ఈ ఊరు గ్రామస్తులు కావచ్చు, ఈ ఊరు నుంచి బయట ఊర్లకు వెళ్ళి బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కావచ్చు, సొంత గ్రామం కోసం ఈ రకంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తే ఎప్పుడైనా ప్రభుత్వం మంచి లా అండ్ ఆర్డర్ ఇవ్వాలి, ప్రభుత్వం మంచి వైద్యం ఫెసిలిటీస్ ఇవ్వాలి, ప్రభుత్వం మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అవన్నీ చేస్తుంది. శక్తికి మించి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి మీరందరూ పూనుకొని మీ బంధువుల సహకారంతో అక్కడ ఆగిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి, డ్వాక్రా
మహిళల బిల్డింగ్ ఒకటి ఉంది, అది స్లాబ్ కూడా అయింది. మరి ఒక 3-4 లక్షలతో అది కంప్లీట్ అవ్వచ్చు. ఇంకా మిగిలినవి కూడా కొన్ని పునాదులు ఆగినాయి. అవన్నిటికి రేపు ఏదన్నా ఎన్ఆర్జీఎస్లో కుదిరితే నా శక్తి వంచన లేకుండా నేను చేయగలిగింది చేస్తాను. మీ దాతలు కూడా ముందుకు వచ్చి అవన్నీ కంప్లీట్ చేసుకుని, అలాగే కొంచెం పారిశుధ్యానికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. మన ఇల్లు కాదు కదా అని పక్కింటోడి దగ్గరికి వేసేసినట్టు కాకుండా, నేను గతంలో చూసా, ఈ ఓండ్రం ఉండి జంక్షన్లో వేరే గ్రామస్తులు కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటే వాళ్ళతోనే తీయించాం. బట్ ఆ క్రమశిక్షణ మనకే రావాలి. కాళ్ళ మండలంలోని కళ్ళకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, బోధనా ప్రమాణాలు, ప్రతి శుక్రవారం నిర్వహించే ఆరోగ్య శిబిరాలపై నమోదు చేసే రిజిస్టర్లు తదితర అంశాలను విపులంగా పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.